సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ డౌన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తుంటాను. అండ్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి టెలిగ్రామ్లో గట్టా, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 700145 ఓకే 6759. ఇది ఒకటే మా నెంబరు. ఈ నెంబర్ ఒకటే సేవ్ చేసుకోండి, మిగతా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయొద్దు. ఓకే, నెక్స్ట్ అండ్ అందరికీ ఈ హ్యాపీ మకర సంక్రాంతి. ఓకే, సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా తరపున అందరూ బాగా జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఫెస్టివల్ అంతా మీరు జాగ్రత్తగా మీ ఊర్లో బాగా జరుపుకోండి, ఎందుకంటే ఇయర్లీ వన్స్ మనం ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో. బాగా చేయండి. అండ్ ఈరోజు మార్కెట్ ఏంటి, మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ థింగ్ FIDA డేటాలోకి వస్తే నెగిటివ్ డేటా, అంటే ఓన్లీ డేటా వాస్ నెగిటివ్. సెల్లింగ్ ఎప్పుడు నిన్నటిది, ఇది ఈ రోజు ఇంకా రాలేదు, కానీ నిన్నటిది కూడా సెల్లింగ్ ఓకే బాగానే ఉంది. FI డేటా పక్కన పెడదాం. ఈరోజు మార్కెట్ ఏం చేసిందో చూద్దాం. నేను మళ్ళీ మీకు చాలాసార్లు చెప్పాను, ఒక గుర్తు పెట్టుకోండి. సో మార్కెట్ ఇది 1 డే టైం ఫ్రేమ్, ఇది మంత్లీ టైం ఫ్రేమ్. ఓకే డన్. ఇది వీక్లీ అండ్ దిస్ ఈస్ మంత్లీ. వీక్లీ చూస్తే రెండు వైపులా ప్రెషర్ ఉంది, లైక్ బయింగ్ ప్రెషర్ కనబడుతుంది, సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది క్యాండిల్లో వీక్లీలో. డైలీ టైం ఫ్రేమ్లోకి వస్తే మీకు డైలీ టైం ఫ్రేమ్ ఏం కనబడుతుంది, మార్కెట్ పైకి వెళ్ళింది. నిన్న నేను ఈ విక్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. ఏది నిఫ్టీ ప్రజెంట్ చూపిస్తున్నా, ఈ విక్ కోసం స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మరీ చెప్పా. ఈ విక్ ఇలా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ విక్ డౌన్ సైడ్ ఉండడం, సెల్లింగ్ ప్రెషర్ ఉంది అని. ఇది ఈ రోజు కూడా విక్ చూసారా, సెల్లింగ్ ప్రెషర్ కనిపించిందా ఈ రోజైనా? విక్ అంత అంటే టైం ఫ్రేమ్ బట్టి, టైం ఫ్రేమ్లో విక్ ఎలా క్రియేట్ అవుతుందో దాన్ని బట్టి మోస్ట్ మార్కెట్ గేమ్ అంతా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇక్కడ క్రియేట్ అయింది, బాగానే ఉంది. ఈరోజు ఏమైనా క్లోజింగ్ అంటే ఈరోజు మార్కెట్ ఏమైనా మంచిగా దీనిపైన ఈ బాడీ పైన క్లోజింగ్ వచ్చుంటే, అంటే గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చుంటే, మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి తిరిగేద్దునండి అప్ సైడ్. కన్ఫర్మ్గా మార్కెట్ తిరిగేద్దును, అంటే రేపు ఎల్లుండి ఇంక మార్కెట్ ఎక్కడ నుంచి అప్ సైడ్ ర్యాలీ పట్టేద్దును. బట్ క్లోజింగ్ కిందకు వచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్. ఒక విధంగా చూస్తే ఒక మదర్ బేబీ క్యాండిల్లో ఉంది, బాగానే ఉంది. బాడీ హై కూడా క్లోజ్ అవ్వలేదు, బాడీ లో కూడా బ్రేక్ అవ్వలేదు, లోపల ఆల్మోస్ట్ లోపల క్లోజింగ్ ఇచ్చింది. బికాస్ సైడ్ వేస్ మార్కెట్. ఎందుకు సైడ్ వేస్ మార్కెట్? బికాజ్ మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. మార్కెట్ కంటిన్యూస్గా ఇక్కడ నుంచి పడుతూనే ఉంది, ఇక్కడ నుంచి పడింది, ఇక్కడ నుంచి లోవర్లో చేసుకుంటూనే వస్తూనే ఉంది. అంటే మీరు మార్కెట్ 6th నుంచి చూస్తే, 6th నుంచి మార్కెట్ చూస్తే కంటిన్యూ ఓన్లీ 6th నుంచి టిల్ డేట్ 1000 పాయింట్లు పడింది. టిల్ డేట్ నిఫ్టీ 6th, 7th, 8th, 9th, 10th, 11, 12, 13, అంటే ఈ వారం రోజులోనే 1000 పాయింట్లు పడింది మార్కెట్. సరే బాగానే ఉంది. 1000 పాయింట్లు పడడం, 1000 పాయింట్లు పైకి వెళ్ళిపోవడం ఇలా జరగదు కదా. మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్ కూడా ఒకటి ఉంటుంది కదా. సో ఈ రోజు అదే జరిగింది. ఏమైంది, మార్కెట్ గ్యాప్ అప్, కొద్దిగా మార్కెట్ వచ్చింది. ఇంకా ఈ పుల్ బ్యాక్ పైకి వెళ్ళడం, మళ్ళీ కిందకి రావడం. నేను అనుకున్నట్టు ఇదే రేంజ్లో జస్ట్ ఓపెన్ అయ్యే రేంజ్లో ఉండిపోయింది. కరెక్ట్ చూడండి, ఇది ఓపెనింగ్ క్యాండిల్, హై ఇది, లో ఇది. చూసారా, ఈ పైన ఈ కొద్దిగా ఈ ట్రాప్ ఒక్కటి మీరు తీసేస్తే మార్కెట్ ఏమైపోయింది, ఈ రేంజ్లో ఉండిపోయింది, విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే మార్కెట్ ఎలా, అంటే మార్కెట్ ఇలా పడుతూ పుల్ బ్యాక్ తీసుకుంటే, నేను చెప్పాను కదా నిన్న, అయితే ఇలా పుల్ బ్యాక్ అయినా తీసుకుంటుంది, లేదా ఇక్కడికి వెళ్ళి హాల్ట్ అయిపోయి దెన్ మార్కెట్ కిందకైనా వస్తుంది అని. అదే జరుగుతుంది. కంటిన్యూగా మార్కెట్ ర్యాలీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోద్దు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఆగింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వాల్టైల్ అవుతూ పైన క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వేరే తీరులా పనిచేస్తుంది. సో చూద్దాం, మనం 1 day టైం ఫ్రేమ్ పెట్టి మార్కెట్ ఎలా అనాలిసిస్ చేద్దాం, చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏం చేసింది చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఇంత మార్కెట్ ఫాల్ అయితే వచ్చి గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా అబ్జర్వ్ ఒకటి చేయండి, ఏంటి, ఫాల్ అవుతున్నప్పుడు మధ్యలో ఎప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్స్ రాలేదా, వచ్చాయి చూడండి. ఇక్కడ 2 రోజులు ఫాల్ అయినప్పుడు ఒక రోజు గ్రీన్ వచ్చింది, తర్వాత నెక్స్ట్ డే కంటిన్యూ అయింది. మళ్ళీ ఇక్కడ వరుసగా 3 days గ్రీన్, మళ్ళీ మార్కెట్ ఎంత ఫాల్ అయింది చూసారా. సో ఒక గ్రీన్ వస్తే దాని అర్థం మార్కెట్ తిరిగిపోయింది అని అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నా, తిరిగిపోయింది అని అర్థం కాదు. వెయిట్ చేయాలి. ఎప్పుడు తెలుసా, ఈ హైలు ఏవైతే మేజర్ హైలు ఎక్కడైతే మోస్ట్గా రెసిస్టెన్స్గా మార్కెట్ పడిందో అవి బ్రేక్ అయి పైన క్లోజ్ ఇస్తే అప్పుడు మనం అప్ సైడ్కి వెళ్తుందని తీసుకుంటాం. ఓకే, ప్రజెంట్ అయితే నా వ్యూ మార్కెట్లో ఇది ఒక రెసిస్టెన్స్,
ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్ పెట్టుకుందాం ఈరోజు. అండ్ నెక్స్ట్ పైన ఇది ఒక రెసిస్టెన్స్, ఈ రెండు రెసిస్టెన్స్లు. ఓకే, ఆ పైకి వస్తే ఇది రెసిస్టెన్స్ అవుద్ది, ఈ పైన ఈ టాప్. ఓకే డన్. కింద సపోర్ట్ ఇది, కింద సపోర్ట్ ఇది, కింద సపోర్ట్ ఇది. ఓకే, ఇవి సపోర్ట్లు. 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి, ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. ఇవి సపోర్ట్లు, అవి రెసిస్టెన్స్లు. ఓకే, ఇక్కడ మీరు ఎలా ప్లాన్ చేస్తారో మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీ ప్లాన్ ఏమి ఉండాలి? బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ నౌ మీ ప్లాన్ ఏమి ఉండాలి? ఇలా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి. ఈ రోజు మార్కెట్కి మీరు ఏం పెట్టుకుంటారంటే ఇలా ఒక చిన్న ట్రెండ్ లైన్ పెట్టుకోండి. ఇలా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి. ఓకే, ఇది ఒక చిన్న ట్రెండ్ లైన్, ఈ రోజుది, జస్ట్ ఈ రోజుదే. మార్కెట్ ఫాలో అయ్యింది, ఒక కరెక్షన్ తీసుకుంది. ఈ రోజు హైయర్ హై ఫార్మేషన్లో, లోవర్ లోస్ ఫార్మేషన్లో పైకి వెళ్ళడం మొదలెట్టింది. బాగానే ఉంది. ఎందుకు ఈరోజు ఫార్మేషన్లో పైకి వెళ్తుంది అంటే, ఫస్ట్ లో ఇది పైకి వచ్చిందా, సెకండ్ లో ఇది మళ్ళీ పైకి వెళ్ళింది, థర్డ్ లో ఇది పైన క్లోజ్ అయింది. పైన క్లోజ్ అయింది, విచ్ ఈస్ వెరీ గుడ్. మనం ఎప్పుడు అప్ సైడ్ కూర్చుంటాం కరెక్ట్గా? ఒకవేళ నిజంగా బయింగ్ ప్రెషర్ వస్తే ఎప్పుడు అప్ సైడ్ కూర్చుందాము అంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 49,500 క్రాస్ అయిపోనివ్వండి. సో మార్కెట్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది కదా, దీనిపైన 49,500 దీనిపైన మనకి ఒక్క 1 day క్లోజింగ్ రానివ్వండి చాలు. మళ్ళీ వచ్చే రోజుల్లో మనం అప్ సైడ్ సైడ్ ప్లాన్ చేద్దాం, పైకి వెళ్దాం. బడ్జెట్ ప్రీ ర్యాలీ మొదలవుతుంది, అప్పుడు మనం అప్ సైడ్ డౌన్ సైడ్ ఏదో ఒక వ్యూ ప్రకారం కూర్చుందాం. ఓకే, ఒకవేళ రేపు మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి, మళ్ళీ చెప్తున్నా, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ కిందకి పడుతున్నట్టయితే మీరు 48,400 గుర్తుపెట్టుకోండి, ఇది కీ లెవెల్. 48,400 ఇది ఎగ్జాక్ట్గా అంటే ఈ లెవెల్ వస్తుంది. ఓకే, 48,400 కీ లెవెల్. ఈ లెవెల్ దాటిగానే మార్కెట్ కిందకు వచ్చిందో, మళ్ళీ ఏదైతే ప్రీవియస్ డే నిన్న ఏదైతే లో పెట్టిందో 48,000 అక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. ఇది కూడా దాటి కిందకి వెళ్తే అప్పుడు 47,400 వరకు వస్తుంది. ఓకే, ఇవి లెవెల్స్. సింపుల్, జస్ట్ ఇవే లెవెల్స్. ట్రెండ్ లైన్ పెట్టుకోండి, బ్రేక్ అయ్యి కిందకు వస్తే 48,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ 48,400 ప్రెసెంట్ కీ లెవెల్. ఇది దాటి వెళ్తే మీరు ఇక్కడ వరకు ప్లాన్ చేయొచ్చు, అది కూడా దాటి వెళ్తే ఇంక ఈ లెవెల్. ఓకే, అప్ సైడ్ మాత్రం 49,500 పైన 1 day క్లోజింగ్ వస్తేనే అప్ సైడ్ కూర్చుందాం, కాల్ సైడ్, లేకపోతే లేదు. నేను చెప్తున్నా, వదిలేసేయండి మార్కెట్ని. కాల్ సైడ్ అని పట్టుకుని కూర్చోకండి. మార్కెట్ రైజ్ ఆన్ డిప్ అంటే ఎవ్రీ పుల్ బ్యాక్ లో సెల్ చేయాలి. ఇలాంటి పుల్ బ్యాక్ లో వస్తే సెల్ చేయాలి, పుల్ బ్యాక్ 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 వచ్చిందా సెల్ చేయాలి. ఇలాంటి పుల్ బ్యాక్లు వస్తే కొద్దిగా డీప్ కరెక్షన్ వస్తే సెల్ చేయాలి. ఎవ్రీ రేజ్ ఆన్ డిప్ లో అంటే సెల్ చేయడం చూస్తారు. ఇలాంటి టైంలో మీరు అప్ సైడ్ కూర్చుని పోకండి, డైరెక్షన్ పెట్టుకొని. ఓకే, ఇప్పుడు నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీ నేను ఏవి లెవెల్స్ మార్చట్లేదు, బికాజ్ మార్కెట్ పడాలి, మార్కెట్ వాంట్ టు ఫాల్. నేనైతే ఇదే లెవెల్, ఇక్కడ ఇది మేజర్ సపోర్ట్, ఇక్కడ వరకు వస్తుందని నేను మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్కి. సో 15 minutes టైం ఫ్రేమ్లో నిఫ్టీ చూడండి. నిఫ్టీ నేను ఒక లెవెల్ పెడతాను, ఈ లెవెల్ దాటితే మనం డౌన్ సైడ్కి వెళ్ళిపోదాం. ఎంత? 23,000 అంతే, 23,000 అవుద్ది, 23,050 ఈ లెవెల్. ఓకే, సో 23,050 ఈ లెవెల్ ఒకే ఒక్క సపోర్ట్ అంతే, జస్ట్ ఈ లెవెల్. నేను ప్రజెంట్ నిఫ్టీ 50 నా ప్లాన్ ఆఫ్ వ్యూ. మార్కెట్ పడింది, జస్ట్ ఈ లోపల కన్సాలిడేట్ అయ్యింది అంతే. ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యింది. నా వర్క్, నా వ్యూ అండ్ నా ప్లాన్, మార్కెట్ ఒకవేళ ఈ 23,000 ఓకే సారీ 23,050 కీ లెవెల్, దీని కిందకి వెళ్ళింది అంటే నేను పుట్ ప్లాన్ చేస్తాను, పిఈ ప్లాన్. కళ్ళు మూసుకొని పిఈ ప్లాన్ చేస్తాను. టార్గెట్ విల్ బి 22,800. ఇక్కడ వరకు ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను, సింపుల్. అప్ సైడే ప్లాన్ చేయాలి అంటే మాత్రం 23,700 పైన నాకు 1 day క్లోజింగ్ రావాలి.
23,700 పైన చాలా పెద్ద లెవెల్, చాలా పైకి వెళ్ళాలి మార్కెట్ వస్తే తప్ప నేను అప్ సైడ్ కూర్చోను మధ్య మధ్యలో. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఓకే, 20,700 పైన అప్ సైడ్ కూర్చుంటాను, లేకపోతే కూర్చోను, అంతే సింపుల్. 1 డే టైం ఫ్రేమ్ లో కోవిడ్ టైంకి వెళ్దాం. మీకు ఒకసారి కోవిడ్ లో ఫాల్ చూపిస్తాను చూడండి. కోవిడ్ ఫాల్ ఎందుకన్నా అదంటే మీకు చూపిస్తా. పాయింట్ ఇగో ఇక్కడ రండి. ఇగో కోవిడ్ లో కూడా కోవిడ్ టైంలో కూడా ఫాలో అవుతున్నప్పుడు మార్కెట్ కంటిన్యూగా పడిపోలే రెడ్ క్యాండిల్స్ తో. చూసారా, గ్రీన్ క్యాండిల్ ఒక రోజు హాల్ట్ అయింది, మళ్ళీ పడింది, నెక్స్ట్ డే ఒక రోజు హాల్ట్ అయింది, ఒక రోజు పడితే ఈ రోజు గ్రీన్ కలర్ క్యాండిల్ చూడండి ఎంత పెద్ద పాయింట్. ఆ రోజు మాత్రం ఒక్క రోజే కోవిడ్ టైంలో మొత్తం లాక్డౌన్ అవుతుంటే ఒక్క క్యాండిల్ ఆల్మోస్ట్ 1,500 పాయింట్ల క్యాండిల్. ఆల్రెడీ మార్కెట్ డీప్ గా పడితే 1,500 పాయింట్ల క్యాండిల్, 1,500-1,600 పాయింట్ల క్యాండిల్. అంటే ఈ కింద సైడ్ ఎవరైతే బై చేసి కూర్చున్నారో వాళ్ళు ఇక్కడ మళ్ళీ బై చేసే ఇక్కడ పొజిషన్స్ ఎగ్జిట్ చేశారు. ఓకే, మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ డ్రాస్టిక్ గా నెక్స్ట్ డే గ్యాప్ డౌన్, హ్యూజ్ గ్యాప్ డౌన్. అంటే ఇక్కడ క్లోజింగ్ అయింది, నెక్స్ట్ డే గ్యాప్ డౌన్, మళ్ళీ ఫాల్, గ్యాప్ డౌన్ ఫాల్, గ్యాప్ డౌన్ ఫాల్. సో అర్థం చేసుకోవాలి, మధ్యలో బయింగ్ క్యాండిల్స్ రాలేదు, వచ్చాయి, మళ్ళీ నెక్స్ట్ డే చూడండి ఎంత పెద్ద గ్యాప్ డౌన్, మళ్ళీ బయింగ్ క్యాండిల్స్ వచ్చాయి, మళ్ళీ పెద్ద గ్యాప్ డౌన్. సో కోవిడ్ లాంటి దాంట్లోనే గ్రీన్ కలర్ క్యాండిల్స్ తో మార్కెట్ రిట్రెస్ చేస్తూ వెళ్ళింది. పాయింట్ ఇక్కడ మార్కెట్ పడ్డం అంటే బ్లైండ్ గా రెడ్ క్యాండిల్స్ వెళ్ళిపోదు, మధ్యలో వస్తాయి. సో మనం ఈ లో బ్రేక్ అయితే మనం పుట్ సైడ్ దూరిపోతాం. అప్ బ్రేక్ అవ్వాలంటే మాత్రం 23,700, 23,800 పైన 1 డే క్లోజింగ్ వస్తే నేను అప్ సైడ్ కూర్చుంటా, లేకపోతే లేదు, వదిలేస్తాను. అండ్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అయ్యింది కాబట్టి సెన్సెక్స్ అవాయిడ్ చేస్తుంది, ఎందుకంటే వాల్యూమ్ ఉండదు నార్మల్ డేస్ లో సెన్సెక్స్ లో. సో మీరు సెన్సెక్స్ ఒకవేళ ట్రేడ్ చేయాలి అంటే మాత్రం సేమ్ నిన్న చెప్పిన లెవెలే 76,200. ఓకే, సింపుల్ ఒక లెవెలే 76,200. దీని లెవెల్ కిందకి వస్తే మీరు పీ ప్లాన్ చేయండి. అప్ సైడ్ మాత్రం ఇంకా చాలా పెద్ద లెవెల్ ఉంది, అది క్రాస్ అవ్వాలని టైం పడుతుంది. దీని కింద అయితే పుట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ నిఫ్టీ చూస్తే ఎవరున్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, కొద్ది పుట్ సైడ్ కూడా చిన్న ఈక్వల్గా ఉంది. ఎందుకు ఈక్వల్గా ఉన్నాయంటే నిఫ్టీ రేపు ఎక్స్పైరీ, అంటే ఎల్లుండి ఎక్స్పైరీ. సో ఈ రోజు నుంచి జోన్లో పెడుతున్నారు. సో జోన్లో పెట్టడం వల్ల ఏమంటే ప్రీమియం డీకే తినొచ్చు కదా, అందుకు. బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కాల్ సైడ్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes లో ఏమైందో చూడండి, మీకు తెలుస్తుంది. లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, ఇవి పొజిషన్స్ అన్ని చిన్నోళ్ళే, బిగ్ ప్లేయర్లు ఏం కాదు. బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ 60 minutes లో చూస్తే షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, అన్ని ఓకే, అంతా ఓకే. షార్ట్ ఏదో చిన్నగా అలాగా. ఓకే, సో అండ్ ఇది ఈరోజు నా పొజిషన్ అండి. ఈరోజు మీరు చూస్తే ఇది సెన్సెక్స్ ఎక్స్పైరీ ట్రేడ్ మీకు ఆల్మోస్ట్ ఒక 5,000, 6,000 దగ్గర కనబడుతుంది. లాస్ ఏమో ఈ స్ట్రాటజిక్ లాస్ ఏమో జస్ట్ 4,000, ప్రాఫిట్ ఏమో 6,000. బట్ 5,700లో నేను ఎగ్జిట్ చేస్తాను ట్రేడ్. అపోలో ఏదైతే స్టాక్ తీసుకున్నా అది స్టాప్ లో, అంటే చాలా చిన్న ట్రేడ్. అంటే స్టిల్ అపోలో ఒకవేళ నేను హోల్డ్ చేసి ఉంటే అపోలో ఈరోజు ప్రాఫిట్ వద్దును, ఇక్కడ ఎగ్జిట్ చేస్తాను మార్నింగ్. వద్దు ఎందుకు అనిపించింది ఎగ్జిట్ అని ఎగ్జిట్ చేస్తాను, ఇది లాస్. బట్ ఈ స్టాక్ ఇది కూడా నేను ఎగ్జిట్ చేస్తాను, కానీ ఇది కూడా మంచి ఫాలో అయింది ఈరోజు మార్నింగ్ నేను ఇక్కడ ఎగ్జిట్ చేశాను ఈ స్టాక్, ఈ ఫలానా క్యాండిల్లో. ఈరోజు మార్నింగ్ 15 minutes అయితే ఇగో ఈ క్యాండిల్ లోపల, ఈ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్లో ఎగ్జిట్ చేస్తాను. అయినా దాని తర్వాత కూడా మార్కెట్ చూస్తే 5% మార్కెట్ క్రాష్ ఇది ఈ స్టాక్. మరి ఈ స్టాక్ పర్టికులర్గా ఎందుకు చాలా ఎక్కువ పడింది, డీప్గా పడింది అంటే మనకి ఎంట్రీ ఇచ్చిన క్యాండిల్ ఇక్కడ ఈ రెడ్ కలర్ క్యాండిల్, ఈ 3 candles లోనే స్టాక్ ఆల్మోస్ట్ లోవర్ సర్క్యూట్ కొట్టేసింది. స్టాక్ ఆల్మోస్ట్ 200 points, 10% పడిపోయింది, 10 to 11% పడిపోయింది 3 days లోనే. ఓకే, లోవర్ సర్క్యూట్ కొట్టింది, నిజం చెప్పాలంటే లోవర్ సర్క్యూట్ కొట్టింది ఈ స్టాక్. అపోలో అలా కాదు, అపోలో లోవర్ సర్క్యూట్ అని కొట్టలేదు, కానీ అపోలో హాల్ట్ అయిపోయింది. నేను అపోలో ఇక్కడ భయపడ్డాను ఈ పొజిషన్ లో పైకి వెళ్ళిపోద్దేమో అని. బట్ అపోలో ఈ రోజు కూడా లో ఇచ్చింది, అంటే ఇది మ్యాక్స్ లో ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఇంకా అపోలో. ఓకే, సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అంతే, ఇంక ప్రజెంట్ అయితే ఏ పొజిషన్స్ హోల్డ్ లేవండి నావి. మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ ఏ పొజిషన్స్ హోల్డ్ లేవు, ఇవే. ఓకే, ఇవే నా పొజిషన్స్ డన్. ఈ రోజుకి అప్డేట్ చేసుకున్నాను. రేపు చూడాలి, రేపు ఏమైనా ట్రేడ్ దొరికితే ఓకే, లేదంటే లేదు. మళ్ళీ రేపు ట్యూస్డే నిఫ్టీ 50 ఎక్స్పైరీ రోజు ఎక్స్పైరీ స్ట్రాటజీ యూజ్ చేయడమే. ఓకే, అదనమాట. మీలో ఇంకెవరైనా అంటే టెలిగ్రామ్ లో కూడా ఈరోజు నేను ఏ అప్డేట్ ఇవ్వలేదండి ఈరోజు, జస్ట్ ఎందుకంటే ఈరోజు పండగ కదా,
సో నేను ఇంకా ఏ అప్డేట్ ఇవ్వలేదు. నేను జస్ట్ ఇది మా టీంలో డిస్కషన్ జస్ట్ అంతా మా టీం డిస్కషన్ ఇదంతా. ఇంకా ఇక్కడ కూడా ఏం లేదు, అంత మాట్లాడుకున్నాం అంతే. ఓకే, ఇది స్టాక్ ఎంట్రీ కోసం అడుగుతున్నారు, ఏదేదో స్టాక్ చూడాలి ఇంకా. ఓకే, సో ఇదే, ఇంకేం లేదు. మీరు కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఆ స్టార్టింగ్ లో పెట్టిన నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ హాయ్ అని పెట్టండి, మా టీంలో రెస్పాండ్ అవుతారు. మీరైతే మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకేనా? సో అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.